వికారాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలంటే పిలిస్తే పలికే నాయకుడు గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కన్యాలాల్ బాగ్ గరీబ్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ పట్టణం కాంగ్రెస్ హయాంలోనే శాటిలైట్ టౌన్షిప్ రావడం జరిగింది అని, కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది అని, మళ్లీ శాటిలైట్ టౌన్ నిధులు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిగుళ్లపల్లి రమేష్, రామచంద్రారెడ్డి, షరీఫ్, వెంకటరెడ్డి, మురళి, రెడ్డి నాయక్, ఆసిఫ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గుర్తుకే జై గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే మనవోటు జై గుర్తుకే ఏమున్నది అట్లా ఏమున్నది సపోర్ట్ చేయలేదు బిల్కుల్ సమస్య లేదు 24 సమస్య దేనికి దానికి సమస్య అయిపోయింది. చలో ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం గుర్తుకే మన ఓటు. రాహుల్ గారి నాయకత్వం ప్రసాద్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు, మనకు అన్ని పనులు అవుతాయి. గవర్నమెంట్ కూడా మనం దయచేసి సపోర్ట్ చేయాలి. తప్పకుండా మీ దగ్గరకు వచ్చేటప్పుడు షాప్ వచ్చి మధును అక్కడ ఆయన పక్కలో మధును అక్కడ అవతల సైడ్ గవర్నమెంట్ వచ్చింది. ఇలాంటి సంక్షేమ పథకాలు కావాలన్నా అతనిద్దరం ఉన్నాడు, ఉంటాడు, జిల్లా వాసి కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. మన ఇంటిని కూడా గెలిపించుకుంటాము. వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మన పండుగ పెద్ద డెవలప్మెంట్ అయ్యాలి. సపోర్ట్ చేయడం అలా మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు చేస్తారు. మీకు తెలుసు, మీకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని కాపాడుకోవాలంటే చేతి ఉంటాయాలి. ఓకేనా? ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కన్యాలాల్ బాగ్ వికారాబాద్ మున్సిపల్ కన్యాలాల్ బాగ్లో వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ తరఫున ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ప్రచారం చేయడం జరిగింది. అందరూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గవర్నమెంట్ రావడానికి ఇది డెవలప్మెంట్ కారణం కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇంతకుముందు మన మాజీ ఎంపీ ఉన్నప్పుడు మనకి శాటిలైట్ టౌన్షిప్ పైసలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంకా ఆ ఫండ్లో వచ్చిన పైసలు బ్యాలెన్స్ అలానే ఉన్నాయి కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, మన రంజిత్ రెడ్డి అని గెలిపిస్తే ఆ పైసలు వస్తాయి, మన వికారాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. అందరము డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసి రంజిత్ రెడ్డి అని ఓటేసి గెలిపిద్దామని కోరుకుంటున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి కన్యాలాల్ బాగ్లో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతున్నది. కాబట్టి మరి ఈరోజు దేశంలో ఈ ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి ఎన్నికలు. మరి ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ, మరి సెక్యులరిజం పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడము, వాళ్ళ మీద నిందలు వేయడము. మరి అదేవిధంగా ఈరోజు ఉత్తర భారతదేశం లోపల బీజేపీ డౌన్ అయింది కాబట్టి మరి దక్షిణ భారతదేశం మీద పడి మరి ఈ రిజర్వేషన్లు తీసేస్తాము, మరి మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తాము, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది కూడా రిజర్వేషన్ ఎత్తేస్తామని 400 సీట్లు అడుగుతున్నారు. కాబట్టి
ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇంకా భారతదేశం లోపల అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల వారు మరి నివసిస్తున్నటువంటి ఈ దేశంలో మరి అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి, అందరికీ అవకాశాలు ఉండాలి కాబట్టి ఇది ఏకపక్షంగా మరి ఇదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదో అది చాలా అన్యాయం. అదేవిధంగా ముఖ్యంగా మరి నిత్యావసర వస్తువులు చాలా ధరలు పెరిగిపోయినాయి. మరి ఈ 10 సంవత్సరాల కింద చూస్తే మరి పెట్రోలు 78,000 రూపాయలు ఉండే, మరి డీజిల్ 60-70 ఉండే. మరి అదేవిధంగా సబ్బులు ఈరోజు రెగ్జోన్ సబ్బు తీసుకుంటే 18 రూపాయలు ఉన్నటువంటి రెగ్జోన్ సబ్బు ఇవాళ 28-30 రూపాయలు అయింది. మరి మంచి నూనె మరి అప్పుడు 70-80 రూపాయలు ఉన్నటువంటిది 170-180 అయింది. మరి అదే పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి. మరి ప్రజలు బాగా ఆలోచించాలి. మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసి రంజిత్ రెడ్డి గారిని చేవల్లె పార్లమెంట్ నుంచి పెద్ద మెజార్టీతోని గెలిపించి మన కేంద్రం లోపల రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఎంపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ మన రంజిత్ రెడ్డి అన్నకు సపోర్ట్ చేయాలన్నట్టు ఒకటి పిలుపు. అండ్ उर्दू చెప్పేస్తాను. स्पेशली हमारे मुसलमान भाइयों के लिए खुसूसन ऐलान है, चाहे कुछ भी हो जाओ, एक टाइम खाना पानी कुछ हो या मत हो, मगर पूरे जितने भी है जैसा कि अपन अब असेंबली लास्ट इलेक्शन में 70 से 75% जो वोट अपन माइनॉरिटीज़ के अपने प्रसाद अन्ना को दे के जीते थे, इस बार ये एमपी इलेक्शन में अपन रंजित रेड्डी अन्ना को पूरा 100 से 100% पूरा एक 100% वोट अपना ताउन कर दे के रंजित रेड्डी अन्ना को जिता के एक पार्लियामेंट में एक हमारे भी एमपी कम उनको मिनिस्टर ही अगर बना दिए, मुंह तोड़ जवाब दिए जैसा होता बीजेपी को और अपने देश को और अपने मुसलमानों सबको बचा के एक अच्छी कॉन्फ्रेंस लेके चले जैसा हमारा इरादा है। लिहाजा सब मुसलमान भाइयों से अपील है और सब मुसलमान छोड़ दे के बाकी जितने भी फ़िरक़े हैं सबसे एक अपील की जाती है कि ज़्यादा से ज़्यादा मतदान अपना जो भी है वोट कांग्रेस को दे के रंजित रेड्डी को इधर एमपी इलेक्शन और राहुल गांधी को अपने इंडिया में पीएम के सूरत में दिखाने चाहेंगे। बस కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కన్యాలాల్ బాల్లో ఈరోజు ప్రచారం జరుగుతుంది. ఎంపీగా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవాలని కోరిక. గెలవడం వల్ల మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మనకు పార్టీ ఫండ్స్ ఎక్కువ రావడం వల్ల డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి చేయి గుర్తుకే ఓటేసి గెలిపించగలరని నాకు నమస్కారం. మున్సిపల్లో 3వ రోజు పార్లమెంట్ ఎన్నికల భాగంగా ప్రచారం కన్యాలాల్బాగ్లో చేయడం జరుగుతున్నది. కన్యాలాల్బాగ్ కాలనీలో ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఎంత మేరతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ నాకు కాంగ్రెస్కు 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము. కొత్తపల్లి, శివరెడ్డిపేట, మద్గుల్చిటంపల్లి, బూరుగుపల్లి, ఈరోజు కన్యాలాల్బాగ్లో చేస్తున్నాము. ఏ గడప పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందంగా చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశ పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మేమందరం ఇక్కడ కన్యాలాల్బాగ్లో ప్రచారం చేస్తున్నాం. అయితే ప్రజలందరూ గ్రహిస్తున్నారు, ఇప్పుడు మన దేశ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న అయిపోయి ఉన్నది. అయితే కాంగ్రెస్ ఎప్పటి నుంచైనా మన దేశ స్వాతంత్రంలో భాగంగా ఉంది. అలాగే దేశాన్ని కాపాడుతూ ఇన్ని రోజుల నుంచి మన దేశాన్ని కాపాడుతూ వస్తుంది. అయితే బీజేపీ గత 10 సంవత్సరాల పాలనలో ప్రజల అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ అంతా చిన్నభిన్నం చేసి సామాన్యులు బ్రతకలేని విధంగా ఈ దేశంలో ఉంటున్నారు. అయితే అదంతా ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అందుబాటులో లేకుండా చేస్తున్న బీజేపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని దృఢంగా సంకల్పంతో ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీ ఆ స్థానంలో ఉండి, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఇప్పుడు కుల మతాలకు విడదీసే విధంగా మాట్లాడే పద్ధతి అయితే ఇప్పుడు మనం అందరం గ్రహిస్తున్నాం.
అయితే దేశ ప్రధాని ఆర్థిక వ్యవస్థ కానీ డెవలప్మెంట్ కానీ ఇటువంటి మీద దృష్టి పెట్టాలి కానీ ప్రజల్లో చిచ్చు పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నాడు. అది ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వమే మంచి చేస్తుందనే నమ్మకం ప్రజల్లో వస్తున్నది. అదే మన ముందుండి నడిపిస్తుంది. ఇప్పుడు మన దేశ వ్యవస్థ ఎప్పుడైనా మన రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబమే ఎంతో ముందుండి నడిపించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన దేశ ప్రధాని రాహుల్ గాంధీ అయితేనే వాళ్ళ కుటుంబం ఎట్లయితే నడిపినరో ఆయన అదే వ్యవస్థ నడుపుతారని మన నమ్మకం ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది. అట్లనే మనం అందరం కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మనం ఉండే వ్యవస్థ, మనకు వచ్చే వ్యవస్థ అంతా మనకు అందుబాటులో ఉంటుంది, సామాన్యులు బ్రతికే విధంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం గ్రహించి ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మా టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ప్రచారాన్ని మేము ఇంటింటికి తీసుకుపోతున్నాం. జై కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మున్సిపల్ 29వ వార్డ్ కన్యాలాల్ బాగ్లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పరిపాలన చూసినాం. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయకపోవడం, ఎందుకంటే యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేయడం జరుగుతుందని చెప్పారు. ఇవన్నీ కాకుండా నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసిర్రు. ఇవాళ పోస్ట్ ఆఫీసులు కానీ, ఎల్ఐసీలు కానీ, రైల్వేస్ కానీ, విమానాల శాఖ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. బడా స్వాములు అంటే పెత్తందారులకు మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మన చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి వ్యక్తి. గతంలో కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసినాం. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకుడిగా, ఆపదలో ఆదుకునే వ్యక్తిగా. ఎందుకంటే గతంలో ప్రభుత్వ స్కూళ్లకు ప్రతి ఒక్క స్కూల్ కూడా టీవీలు పంపించడం జరిగింది, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళకు ఆదుకోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తి కరోనా సమయంలో కూడా ఎంతోమందికి ఆయన కోడిగుడ్లు కానీ ఈ విధంగా ఎంతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. అందుకోసం ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రంజిత్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ఎంపీగా గెలిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. ఒక్కొక్కరికి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా ఆ మేనిఫెస్టోలో ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ వికారాబాద్ పట్టణంలో కానీ, వికారాబాద్ నియోజకవర్గంలో కానీ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో ఈ వికారాబాద్ నియోజకవర్గంలో, వికారాబాద్ పట్టణంలో మంచి మెజార్టీతోటి రంజిత్ రెడ్డి గారిని గెలిపించబోతున్నామని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. మేము కూడా కోరుతా ఉన్నాము. వికారాబాద్ పట్టణంలో భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిమిత్తం చెవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రసాదన్న గారి ఆదేశంతో, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మరి మంజుల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 29వ వార్డులో ప్రచారం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాకు ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ మాకు గడప గడపకు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి ఒక మంచి స్పందన, మాకు ఒక సంకేతాలు ఎలా ఉన్నాయంటే రంజిత్ రెడ్డి గారికి వికారాబాద్ నుంచి భారీ మెజార్టీ తోటి వస్తుంది అనే ఒక అవకాశం, ఒక నమ్మకం మాకు ఏర్పడ్డది. ఈరోజు అందరు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈరోజు ప్రతి కాలనీలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా ఈ డెవలప్మెంట్ విషయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల కొన్ని పథకాలు కాలికపోయినాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ప్రజలకు మంచిగా
ఉద్దేశించి దాని గురించి ప్రచారంలో నిమిత్తం మేము అన్ని విధాలుగా చెప్పాము. సో ఈ ప్రచారంలో భాగంగా మాకు ఒక మంచి స్పందన వచ్చింది. మాకు మా కార్యకర్తలు చేసిన పనిని సక్సెస్ఫుల్గా ఉన్నది అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రచారం భాగంగా ప్రతిరోజు కూడా అదేవిధంగా స్పందన కూడా ఉన్నది. కాబట్టి ప్రజలకందరికీ కోరుకున్నది ఏంటంటే ఇంకా భారీ మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాము. నమస్తే. ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలనే ఒక పట్టం కట్టుకోవాలని చెప్పేసి మాకు ప్రసాద్ అన్న గారు, సుధాకర్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము ప్రతి వార్డులో నుంచి ఒక 20 మందిని, ప్రతి వార్డులో నుంచి 20 మందిని రోజు పొద్దున ఒక వార్డు, సాయంత్రం ఒక వార్డు తిరగడం జరుగుతుంది. ఇందులో మేము వెళ్ళినప్పుడు మరి ఓటర్లు చెప్తా ఉన్నారు, మేమందరం కలిసి ఇంతకుముందు కాంగ్రెస్కి ఓటేసినాం, ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తాం, రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్తా ఉన్నాం. మరి మేము ఇక్కడ కొంతమంది క్వశ్చన్ చేస్తున్నాం, మీరు ఆ రోజు అంటున్నారు కదా, ఈరోజు అదే మాట అంటున్నారు, మరి ఏ విధంగా ఎట్లా చేస్తారు, మీరు ఎట్లా మేము నమ్మాలి మీ మాటలు అని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నాం. మేము ముసలి వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే రంజిత్ రెడ్డి గారు మంచి వ్యక్తి, అతను ఇంతకుముందు ఉన్నటువంటి టీవీలు కానీ కొంతమందికి టీవీలు, పిల్లలకు ఫోన్లు, వికలాంగులకు స్కూటీలు బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఆయన సేవాభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి మరి విలువ ఇచ్చి ప్రసాద్ కుమార్ గారికి విలువ ఇచ్చి ప్రసాద్ కుమార్ గారిని ఏ విధంగా అయితే గెలిపించినామో అట్లా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి పబ్లిక్ చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మరి ఆయన కోసం చెప్పాలంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కొండంత ఆశ పెట్టుకుని ఆయన గెలుస్తా అని చెప్పేసి, కానీ అది గెలవరు. ఎందుకంటే మరి సెంట్రల్లో మరి మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు మరి రిజర్వేషన్ తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. మరి అంత క్లియర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు రిజర్వేషన్ తీస్తా అని చెప్పినాక కూడా మరి ఈ పబ్లిక్ ఎట్లా ఓటేస్తా అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మేము చెప్తా ఉన్నాము, ఈరోజు ఎస్సీ ఎస్టీ ఈ ఓబీసీ మైనార్టీ వాళ్ళు మేమందరం పట్టం కట్టుకొని కూర్చున్నాం. ఒక్క ఓటు గిటంగా మేము బీజేపీకి వెయ్యనీయం. అదేవిధంగా మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఆయన ఈ బీజేపీలోకి వచ్చిన తర్వాత కొన్ని నాటకాలు చేస్తున్నారు. ఆయనకు రాజకీయం రాదు, మాట్లాడడం రాదు. ఆయన పంచ కడుతున్నాడు, ముఖానికి పాన్స్ పౌడర్ వేస్తున్నాడు. నువ్వు పంచ కట్టినా పాన్స్ పౌడర్ వేసినా మరి ఎండలో తిరిగితే ముఖానికి పౌడర్ ఎండిపోతుంది, కింద పంచ ఘోషించిపోతుంది, కానీ నీకు ఒక్క ఓటు మాత్రం పడది. ఎందుకంటే నువ్వు పోతున్నావు, బావి ఉంటే బావి కాడ, చెరువు ఉంటే చెరువు కాడ పోయి స్నానం చేస్తున్నావు, ఆ అందరం కూడా వీడియో తీపించుకొని మరి బట్టలు విండుకొని ఆరేస్తున్నావు. ఏదో నేను జెన్యున్గా ఉంటా, నేను సాధారణమైన వ్యక్తి అని చెప్పేసి. మరి అదేవిధంగా ఇంతకుముందు ఒక 1 year ముందు మరి వికారాబాద్లో సేవాభావం కలిగిన వ్యక్తి, మరి అందరికీ సహాయం చేసే వ్యక్తి మా పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు. మరి ఆయన ఎవరికి ఇంతమందికి సాయం చేశారు, చాలామందికి సాయం చేస్తుంటాడు. మరి అదేవిధంగా మరి ఒక మెట్టు దిగి ఎవరికి ఏ విధంగా ఎప్పుడే సాయం అడగలేనటువంటి వ్యక్తి, మరి ఒక మెట్టు దిగి వాళ్ళ అబ్బాయి సీటు కోసం అని చెప్పేసి పోతే మరి ఇంత పెద్ద వ్యక్తికే మీరు పని చేయలేకపోయారు. మరి ఈరోజు సాధారణమైన వ్యక్తులకు, ఓటర్లకు మీరు ఎట్లా పని చేస్తారని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీరు ఈ ఘోషించిపోయిన దాకా తిరగడం కాదు, మీరు ఎంత తిరిగినా మీకు ఓటేసే విధంగా పబ్లిక్ లేరు. మీరు ప్రతి దానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అని రాసి పెట్టుకుంటా ఉన్నారు. జై శ్రీరామ్ అనేది ప్రతి గుండెల్లో ఉంటుంది. ప్రతి పార్టీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి హిందూకు మరి జై శ్రీరామ్ అని చెప్పేసి అంటూ ఉంటారు, వాళ్ళు దేవుని మొక్తా ఉంటారు. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మరి దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పేసి. అదేవిధంగా మేము రేవంత్ రెడ్డి గారి మాట ప్రకారం అదేవిధంగా మేము పనిచేస్తున్నాం. ప్రతి వికారాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కానీ ఈరోజు బీజేపీకి ఓటేసే విధంగా లేరు, కాంగ్రెస్కి ఓటేసే విధంగా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్కి ఓటేస్తాం, రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తాం. ఏ విధంగా అయితే మేము ప్రసాద్ కుమార్ గారిని గెలిపించి మరి రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినాం. 118 మంది ఎమ్మెల్యేలకు ముందు మేము కూర్చోబెట్టినాం. కాబట్టి అదేవిధంగా మేము ఈరోజు విధంగా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి పబ్లిక్ పట్టం కట్టారు. దానికి ఒక్క ఓటుకి పని చేయకుండా, తిండి లేకుండా సరే మేము తిరగడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా
మూడో రోజు ప్రచార జోరుగా సాగుతున్న సందర్భంలో కూడా మన వికారాబాద్ ఎమ్మెల్యే శాసన సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశానుసారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పూట ఈరోజు కన్యాలాల్ బాగ్ 29వ వార్డులో పూట ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ అనే నిదానంతో మేమందరం కూడా ఇంటింటికి కూడా పోవడం జరిగింది. నిజంగా ఆ స్పందన చూస్తే వికారాబాద్లో భారీ మెజార్టీ వచ్చే దిశగా మనం అందరం కూడా అంచనాలు వేయడంలో తప్పులేదు. ఖచ్చితంగా వికారాబాద్లో అత్యధిక మెజార్టీ ప్రసాద్ కుమార్ గారికి ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకంటే డబల్ వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఒకటి గుర్తుంచుపెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో పూట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూట మరి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిన సందర్భంలో కూడా 4 గ్యారంటీలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఈ జిల్లా నుంచే కొదమ్మ సింహం లాంటి మన టైగర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మరి ఇప్పుడు రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు తీసుకపోతే మరి ఖచ్చితంగా ఈ ముగ్గురు కలిసి త్రిమూర్తుల్లాగా మన జిల్లాకు కొన్ని వేల కోట్ల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించి మనము పార్లమెంటుకు పంపిస్తే రాష్ట్ర బడ్జెటే కాదు, మనకు సెంట్రల్ బడ్జెట్ నుంచి కూడా సెంట్రల్ నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి వికారాబాద్, ఎందుకంటే గతంలో మన అందరు కూడా తెలుసు ఈ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇప్పుడు వికారాబాద్ జిల్లా వెనుకబడింది, స్లమ్ ఏరియా అని అందరూ కూడా తెలుసు. కాకపోతే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని వేల కోట్లతోటి ఈ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రంజిత్ రెడ్డి గారు కూడా సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది. మనం అందరం కూడా ఖచ్చితంగా రంజిత్ రెడ్డి అని గెలిపించాలి. ముఖ్యంగా మనకు తెలుసు కరోనా సమయం లోపల ఎవ్వరు కూడా ఊహించని విధంగా అందరు కూడా భయపడ్డ సందర్భం లోపల ఇక్కడ వికారాబాద్ లోపల రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల కరోనా సమయంలో అందరు కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు టీవీలు కానివ్వండి, స్కూళ్ళ పరికరాలు కానివ్వండి, గుడ్లు, ప్రతి ఒక్కరు కూడా బియ్యము, రేషన్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ధైర్యంగా ముందుకొచ్చి మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఒక మంచి వ్యక్తిగా మనం గుర్తించాలి. పార్టీలకు అతీతంగా కూడా నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు అందరికీ చెప్తున్నా, ఒక మంచి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ముగ్గురు నిలబడ్డ దాంట్లో ఒక మంచి వ్యక్తి అంటే రంజిత్ రెడ్డి. కాబట్టి ప్రజల కోసం నిరంతరం తపన చేసే వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి రంజిత్ రెడ్డి. కాబట్టి మనం రంజిత్ రెడ్డి గారి భారీ మెజార్టీతో గెలిపించి మనం వికారాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ పార్లమెంట్లో కూడా చేవేళ్లలో పూట కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు 2024 సందర్భంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అన్న కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కన్యలాల్ బాగ్ మరియు గరీబ్ నగర్ ప్రాంతంలో మేము క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఇట్టి ప్రచారంలో పాల్పంచుకుంటున్నటువంటి నా సోదరిమణులు, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి జైదుపల్లి మురళి గారు, ఆసిఫ్ గారు, రెడ్డి నాయక్ గారు, ఖాలిద్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ సభ్యులు ముతార్ షరీఫ్ గారు, మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మేము ప్రతి గడపకు పోయి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను కదిపి నమస్కారాలు తెలియజేసి వాళ్ళకి మేము అడుగుతూ ఉన్నాం, చేతి గుర్తుకు ఓటేయండి, రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం అప్పుడు మాకు తెలిసిపోతున్నది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఇంతకుముందు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, చేతి గుర్తుకు ఓటేసినాం, ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినాం. మరి ఇప్పుడు కూడా తప్పకుండా ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లా నుంచే మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం, చేతి గుర్తుకు ఓటేస్తాం. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని తప్పకుండా కూడా బలపరుస్తాం, ముందుకు తీసుకొని పోతాం. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ మనం రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మరి అక్కడ ఉన్నటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు, మరి ఎంపీ గారు కూడా గెలిస్తే వాళ్ళ ముగ్గురు కలిసి మన ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలకు మాకు చెప్తా ఉన్నారు.
ప్రజల్లో ముఖంలో సంతోషం ఈరోజు కనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా నేను కూడా ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, అమ్మల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ అని చెప్పి ఒక పార్టీ ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో వాళ్ళకి పెద్ద ఎత్తున సీట్లు ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ కూడా ఉన్నది. అక్కడనే పెద్ద ఎత్తున వాళ్ళు మొత్తం వినాశనం చేస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం హిందువులకు ముస్లింలకు గొడవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ హటావ్ దేశ్కు బచావ్ అని చెప్తా ఉన్నారు. మోడీకి హటావ్ దేశ్కు బచావ్ అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మేము ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో వారు ఈరోజు పెద్ద ఎత్తున కన్నేస్తూ ఉన్నారు. ఎందుకు కన్నేస్తూ ఉన్నారంటే అక్కడ వాళ్ళ పప్పులు ఉడకట్లేవు, అక్కడ వాళ్ళ పప్పు పాచిపోతున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున సీట్లు తీసుకొని రావాలి, మోడీకి సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చూడకండి, మోడీని చూడండి, మోడీని చూసి ఓట్లు వేయండి అని చెప్తా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, మనం ఎప్పుడు కానీ పిల్లనియాలంటే పిల్లగాన్ని చూసి మనం పిల్లనిస్తాం, అంతేగాని తండ్రిని చూసి మనం ఎప్పుడు కూడా పిల్లనియం. తండ్రి బుద్ధిమంతుడైనంత మాత్రాన కొడుకు లంగ అయితే, కొడుకు దొంగ అయితే మనం ఆ దొంగకు లంగకు మనం పిల్లనియం. మరి అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నా, మోడీ ఏమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వేస్ట్ ఫెలో. ఆయన పూజకు పనికిరాని పువ్వు. ఆయన ఎట్లాంటి వ్యక్తి అని అంటే, ఏ వ్యక్తి కూడా ఆయన ఒకసారి చాలామంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయనకు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి పోతే, పెళ్లి కార్డు ఇవ్వడానికి పోతే మెడల్ పట్టి వాళ్ళని బయట తోపిండు. నా అపాయింట్మెంట్ లేకుండా మీరు ఎట్లా వస్తారు నా ఇంట్లోకి అని చెప్పి అడిగిండు. అట్లాంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఈరోజు రంజిత్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన ప్రజాసేవ కోసం అంకితమే ఉంటాడు. ఆయన ఒకటే చెప్తాడు, నేను ఎన్ని డబ్బులు సంపాదించినా, నేను ఎన్ని బిజినెస్లు చేసినా కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి సంతోషం నాకు ఇంకా వేరే దాంట్లో ఎక్కడ కూడా లేదని చెప్పిండు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అట్లాంటి వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. ఇంతకుముందు మురళి గారు చెప్పినట్టు ప్రతి మనిషికి కూడా నా వంతు సహాయం చేస్తా అని చెప్పే వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు మోడీని చూసి ఓటు వేయకండి. మోడీ కూడా ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మొన్న ఒకసారి స్పీచ్లో చెప్పిండు, నేను మొన్న కూడా షేర్ చేసిన, ఆ ట్విట్టర్లో వచ్చింది అది. ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నాడంటే వీళ్ళంతా కూడా దేశంలో ఉన్నటువంటి సంపదను ముస్లిం సోదరులందరూ కూడా పంచి పెడతానని చెప్తున్నాడు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి ఒక పెద్ద మనిషి అయ్యాలి, అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వెంటనే ఒక ఆయన యూట్యూబ్ వీడియో చేస్తుంటాడు. ఆయన చెప్తున్నాడు, చూడండి ఈ వీడియో చూడండి, ఇక్కడ ఈ వీడియో చూడండి. మోడీ గారు ధృవాటి ఆయన పేరు. ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మోడీ గారు చూడండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి అక్కడ అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా ఆ మాట చెప్పలేదు. మోడీ గారు చెప్పింది ఇది అబద్ధం అని చెప్పి ఆయన రుజువుతో సహా దాంట్లో ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది. ఆ రోజు నేను చూసిన వెంటనే నేను కూడా దాన్ని షేర్ చేసిన. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మోడీ గారు నమ్మకండి. ఉత్తర భారతదేశంలో వాళ్ళ పప్పులు మొత్తం ఉడకట్లేదు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. అక్కడ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో ఈరోజు యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఉన్నటువంటి ఈయన మోడీ గారు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మనకు భారతదేశానికి కానీ ముఖ్యంగా మన ప్రాంతానికి, మన వికారాబాద్ జిల్లా కానీ, మన వికారాబాద్ నియోజకవర్గానికి కానీ, మన వికారాబాద్ పట్టణానికి కానీ ఒక్క స్కీమ్ కూడా ఇచ్చిన పాపన పోలేదు. మన వికారాబాద్ పట్టణాన్ని ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సూదిని జైపాల్ రెడ్డి గారు పట్టణ శాఖాభివృద్ధి మంత్రిగా ఉండే. మరి పట్టణ శాఖాభివృద్ధి మంత్రిగా ఆయన కేంద్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన శాటిలైట్ సిటీ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకుని వచ్చిండు. అప్పుడు 2200 రూపాయల కోట్లతోని వికారాబాద్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. 200 కోట్ల రూపాయల స్పాట్గా ఆయన మనకు రిలీజ్ చేసిండు. మరి దాంట్లోనే మనకు ఆ రోజు యూజిడి చేసినాం. మరి ఈ మంజీరా నుంచి వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చినాం. అన్నీ కూడా మనం ఈ విధంగా మనం వికారాబాద్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ వికారాబాద్ పట్టణం డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనకు గెలవాలి. మళ్ళీ మనకు శాటిలైట్ సిటీ మిగతా ఫండ్స్ ఇంకా 2000 కోట్ల రూపాయల ఫండ్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. అది సెంట్రల్ చేతిలో ఉన్నాయి. మన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను మొత్తం తొక్కి పెట్టేసింది. దాన్ని ఆపిపెట్టేసిర్రు. ఆ ఫండ్స్ కూడా మనకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి వికారాబాద్ పట్టణ ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే వేడుకుంటా ఉన్నా, అయ్యల్లారా, అమ్మల్లారా, అక్కల్లారా, నా అన్న తమ్ముళ్ళారా, మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. చేతి గుర్తుకు ఓటేయండి. రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు, రంజిత్ రెడ్డి గారు ఎంపీ గెలిచిన తర్వాత మన యనమల రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లతోని ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని 1,00,000 కోట్లతోని మనకు అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు 6 గ్యారంటీలు రావాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి. మరి అమ్మలక్కలందరికీ కూడా 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల పడే ఒక పథకం తీసుకొని వస్తూ ఉన్నాం. మరి ఆ పథకం మీ 2,500 రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే తప్పకుండా మీరు చేతి గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉన్నదమ్మా. అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా
ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కావాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటు వేయాలి, రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి. ప్రతి ఒక్కటి కూడా రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ రైతులందరికీ కూడా జరగాలంటే తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి, రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి వేడుకుంటూ ఉన్నా. అదేవిధంగా శాటిలైట్ సిటీ స్కీము ముందుకు పోవాలన్నా, ఇంకా 2,000 కోట్ల రూపాయలు మన వికారాబాద్ పట్టణానికి రావాలన్నా తప్పకుండా వికారాబాద్ పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. వికారాబాద్ పట్టణాన్ని ఎప్పుడైనా సరే అభివృద్ధి చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా గమనించండి, ఎప్పుడైతే మున్సిపాలిటీ అయిందో మున్సిపల్ కంటే ముందు నుంచి కూడా మరి వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చైర్మన్లే ఉన్నారు. కేవలం ఒక్కసారి మాత్రం మన ఒక టీడీపీ చైర్మన్ ఉండే, మన మొన్న కూడా మరొకసారి టీఆర్ఎస్ చైర్మన్ ఉండే, కానీ మరి వాళ్ళు కూడా మనకు పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మన వికారాబాద్ పట్టణం కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ముఖ్యంగా మన వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి కాబట్టి ప్రజలందరూ కూడా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి. మనం అందరం కూడా మనకు సపోర్ట్ మన ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.